జిందాబాద్ జిందాబాద్ పదోన్నతుల షెడ్యూల్ను సమస్యల పరిష్కారం పట్ల కమిషన్ మొండి వైఖరి, సంక్షేమ కమిషన్ మొండి వైఖరి, కార్యాలయం మొండి వైఖరి, పోస్టులను విజయన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ సమస్యలను అప్గ్రేడ్ చేయాలి పండిట్ పీఈటీ పోస్టులను తెలంగాణ రాష్ట్రంలోని నా పేరు సమ్మారావు, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించమని ప్రాతినిధ్యాలు చేశాము. ఎన్ని ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈనాడు ఈ కార్యక్రమాన్ని పూనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయుల యొక్క సమస్యలు, ప్రమోషన్లు, బదిలీలు అన్నీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈనాడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉపాధ్యాయులకు బదిలీల ప్రమోషన్ల షెడ్యూల్ ఇచ్చి గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులను విడమర్చడం వల్ల ఈ ట్రైబల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి మారుమూల ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేక తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతూ ఉన్నాము. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉన్నది. ఆ కొరతను తీర్చమని కూడా అడిగాము. ఆ కొరత తీర్చాలంటే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలి. ప్రమోషన్లు ఇస్తే ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది, విద్యార్థులకు మేలు జరుగుతుందని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోని కారణంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని తెలియజేస్తాం. రామదాస్, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి చదువు రావాలని చెప్పేసి పైకి చెప్పుకుంటూ ఖాళీలు చాలా వందలాది పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేయట్లేదు. ఎన్నిసార్లు ఒత్తిడి చేసినా కానీ హాస్టల్స్ కన్వర్టెడ్ స్కూల్స్గా మార్చారు 2013 నుంచి. కానీ అప్పటి వరకు ఇప్పటిదాకా ఒక్క పోస్ట్ కూడా మంజూరు చేయలేదు. మేము దఫదఫాలుగా రిప్రజెంటేషన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ పైకి గిరిజన అభివృద్ధి, గిరిజన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తూనే ఇవాళ గిరిజన బిడ్డలకి మేము అడిగేది పిల్లలకు చదువు చెప్పడం కోసమే ఖాళీలు భర్తీ చేయమని అడుగుతున్నాం. ప్రమోషన్లు అంటే టీచర్లకి 20-25 మందికి వస్తుంది, కానీ ఆ లోటు భర్తీ చేయాలంటే ముందు నాణ్యమైన విద్య గిరిజనులకు అందాలంటే ప్రభుత్వం ఖాళీలు భర్తీ చేయాలి, కానీ చేయడం లేదు. అదే గిరిజన వర్గానికి చెందినటువంటి దాదాపు 2000 మంది సిఆర్టీలు ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేయట్లేదు. పక్కన చూసుకున్నప్పుడు మిగతా అదే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మిగతా మేనేజ్మెంట్ వాళ్ళకి ప్రమోషన్ 2 సార్లు ఇస్తున్నప్పటికీ మేము వారికంటే ముందే టీఎస్యూటీఎఫ్గా రాష్ట్ర కమిటీ గత 3 నెలలు వేసవి సెలవుల కంటే ముందు నుంచే వేసవి సెలవులోనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరినప్పటికీ ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నాం అని చెప్పేసి డిలే చేసుకుంటూ ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నారు ఉపాధ్యాయులు తప్ప సమస్యలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి. ఇవాళ రాష్ట్ర కేంద్రంలో కమిషనరేట్ ఆఫీస్లో సంవత్సరాల తరబడి అధికారులు హోదాలు ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నారు తప్ప గిరిజన విద్యారంగాన్ని, గిరిజన బిడ్డలు చదువుని పట్టించుకునే పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి అనివార్యంగా విసిగి వేసారిపోయి రాష్ట్రంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 5,000 మంది ఉపాధ్యాయులు అందరినీ సమీకరించి ఈరోజు ముట్టడి చేస్తామని చెప్పేసి 3 నెలల క్రితమే వివిధ దఫాలుగా ప్రాతినిధ్యం చేస్తూ నోటీస్ ఇచ్చినప్పటికీ ఈరోజు ఇక్కడ ఈ ముట్టడికి వేలాది మంది ఉపాధ్యాయులు వస్తూ ఉంటే ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మహబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ నుంచి వస్తూ ఉంటే ఉపాధ్యాయులందరినీ ఎర్లీ మార్నింగ్ హౌస్ అరెస్ట్ చేస్తూ వచ్చేవాళ్ళని మధ్యలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసినంత మాత్రం ఉద్యమే ఆగదు. మేము చేసేది శాంతియుత ఉద్యమే. మా పోస్ట్ మాకు ఇవ్వమని అడుగుతున్నాం, ప్రమోషన్లు, బదిలీ షెడ్యూల్ ఇవ్వమంటున్నాం, ఖాళీలు భర్తీ చేయమని అడుగుతున్నాం. అలాగే కాంట్రాక్టు గిరిజన ఉపాధ్యాయులకి పర్మనెంట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నాం, టైం స్కేల్ ఇవ్వాలని అడుగుతున్నాం. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ కార్యాలయంలో చాలా నిర్లక్ష్య వైఖరి ఉంది. కాబట్టి మొన్నటిదాకా కమిషన్లు మారుతూ ఉన్నారు తప్ప సమస్యలు మాత్రం అట్నే ఉంటున్న పరిస్థితి. కాబట్టి వెంటనే వీటిని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం.